నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూలులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని కర్నూలుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కర్నూలుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే ఆఫీసుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నందిపాడు సొసైటీ మాజీ అధ్యక్షులు వైసీపీ నాయకులు పారిశ్రామికవేత్త ఉండేల గురువారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బండకిందపల్లె సర్పంచ్ అంకినపల్లి రమేష్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ సొసైటీ అధ్యక్షులు, పారిశ్రామికవేత్త ఉదయగిరి నియోజకవర్గ ఉండేల గురువారెడ్డి అనుచర వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపాడు కమ్మరపాలెం సొసైటీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, వెంగళరెడ్డి, కృష్ణారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో ఎక్కువగా వెన్నపూస మరియు విరిగిన ఎముకల శస్త్రచికిత్సకు సంబంధించి వ్యాధులతో బాధపడేవారు బెంగళూరు మరియు హైదరాబాద్కు వెళ్తుంటారని, ఇప్పుడు అలా వెళ్లవలసిన అవసరం లేకుండా అందరికీ అందుబాటులో ప్రతి పేదవాడికి వైద్యం అందేలా అనంతపురం నగరంలో మహేష్ ఆర్థో అండ్ స్పైన్ సెంటర్ హాస్పిటల్ను ప్రారంభించినట్లు డాక్టర్ మహేష్ కుమార్ పరకాల తెలిపారు. గతంలో వెన్నుపూస మరియు విరిగిన ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, ఇప్పుడు అవసరం లేకుండా అనంతపురం నగరంలోని అరుణ్ నగర్ ఫస్ట్ క్రాస్లో హాస్పిటల్లో ప్రారంభించామని తెలిపారు. తాను ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించామని, తనకు 12 ఏళ్ల అనుభవం ఉందని, ఇప్పుడు అనంతపురంలో మహేష్ ఆర్థో అండ్ స్పైన్ సెంటర్ హాస్పిటల్ను ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విజయ సంకల్ప యాత్ర అడ్డగుట్ట నుండి లాల్పేట మీదుగా తార్నాక చేరుకుంది. లాల్పేటలో బీజేపీ నేతలు సంకల్ప యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. విజయ సంకల్ప యాత్ర అడ్డగుట్ట, తార్నాక, సీతాఫలమండి, వారాసిగూడ, శ్రీనివాస్ నగర్, బాపూజీ నగర్ మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కార్తికారెడ్డి, మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 8 గంటల 45 నిమిషాల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలి. శుక్రవారం మొదటి ఏడాది శనివారం, రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఈ విద్యా సంవత్సరం మొత్తము 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ 31, 32 వార్డుల్లో బాబు షూరిటీ భవిష్యత్తు బంగారం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జా రోసన్న ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జా రోసన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, భావితరాల భవిష్యత్తుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని, బద్వేలు నియోజకవర్గం అభివృద్ధి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ అభ్యర్థి రోసన్న మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలకు టీడీపీ అధినేత ప్రకటించిన 6 పథకాలు ఎంతో అభివృద్ధికి దోహదపడతాయని, బద్వేలు పట్టణంలో నాయకురాలు విజయమ్మ, యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి పట్టం కట్టడానికి తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, ఆదిలచ్చమ్మ, సీనియర్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం ఒడ్డెమాను గ్రామంలో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, బద్వేలు యువ నాయకులు దేవసేన ఆదిత్యరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురివిరెడ్డి, జేఏసీ కన్వీనర్ హనుమంతురెడ్డి, మాజీ సర్పంచ్ రామారావు, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ నాయకుల అవినీతిని బయటపెట్టి జైలుకు పంపిస్తామని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు హెచ్చరించారు. రాయదుర్గం పట్టణంలోని మల్లేపురంలో లేఅవుట్లో మన కోసం మన సీనన్న అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ఇటీవల జగనన్న కాలనీలో జగనన్న గృహం కుప్పకూలడంతో లబ్ధిదారులు హేమజ్యోతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్యనారాయణ వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన 100 జగనన్న ఇళ్ల నిర్మాణాలను నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయని అన్నారు. ఇలాంటి వైసీపీ నాయకులపై, అవినీతికి, అక్రమాలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నాయకులపై వారి చిట్టా బయటకు తీసి జైలుకు పంపుతామని మాజీ మంత్రి కాలువ పేర్కొన్నారు.